Over to media. Thank you. పవన్ కళ్యాణ్ గారు సార్ సార్ సినిమా చూసాము సార్ చాలా బాగుంది సార్ సార్ మీ యాక్టింగ్ నిజంగా వీళ్ళంతా అన్నట్టు బాగుంది మీరు మీరు మీ గురువు గారికి చెప్పచ్చు చాలా బాగుంది సార్ ఇంకో అన్నిటికంటే ముఖ్యం మీలా అలాంటి తండ్రి దొరకటం సార్. మీకు ఏ జన్మలో చేసుకున్న సుకృతం సార్ అది అవును సార్. అటువంటి తండ్రి దొరకటం అవును సార్. ప్లస్ ఆయన కూడా చెప్పడం స్టేజ్ మీద నా కొడుకుని ఇంకో 2 సినిమాల వరకు నేనే చేస్తానంటాం అవును సార్. నిజంగా బ్లెస్డ్ సార్ సార్. సూపర్ సార్ ఆయన పేరు తీసుకొస్తారు మీరు సార్, థ్యాంక్ యూ. సార్ మీకు అంటే ఇక్కడ ఉమ్, నాన్నగారు ఇంకో 2 సినిమాలు నాతోనే తీస్తానంటానికి అదేమీ నాకు అంటే మీ అందరికి తెలియాలని చెప్తున్నాను. అదేదో నాకు ఫేవర్ చేయాలని కాదు సార్. బేసిక్‌గా నాకున్న ప్రాబ్లమ్ ఏంటంటే నాకు చాలా అంటే చాలా మొహమాటం సార్. ఈ మొహమాటం పోవాలి అంటే మా నాన్నగారు నాతో ఎప్పుడు ఉండాలి సార్ నాకు. సో, ఆయన కూడా ఏంటంటే ఈ నాకు ప్రతి ఫీల్డ్‌లో అయ్యుండొచ్చు. నేను స్కూల్‌కెళ్ళేటప్పుడు కూడా ఫస్ట్‌లో నాన్నగారు తీసుకెళ్ళేవాళ్ళు. దాని తర్వాత ఇంకా తర్వాతంతా మా అమ్మగారు చూసుకునేవాళ్ళు. అలాగే నాన్నగారి సపోర్ట్ కోసం అంటే నేను ఎక్కడ ప్రతిదానికి ఏం భయపడతాను అని చెప్పి నాన్నగారు ఒక 2, 3 అలవాటయ్యేంత వరకు సపోర్ట్ చేస్తారని దానికోసం అలా అనుకున్నాం సార్. సూపర్ సార్ సార్ మీకు ఫస్ట్ చెప్పినప్పుడు సార్. డైరెక్టర్ గారు చెప్పినప్పుడు ఫస్ట్ హై అనిపించిన ఎలిమెంట్ ఏంటి ఎందుకంటే భార్యలు వచ్చి మొగుళ్ళు కొట్టడాలు ఇవన్నీ పాతదే మీరు ఇందాక సక్సెస్ మీట్లో చెప్పిన మాటలే క్షేమంగా వెళ్ళి లాభంగా రండి కానీ లేకపోతే సేవ్ ద టైగర్స్ కానీ ఆ! సార్. ఈ ప్యాటర్న్లో జరిగినవే మీకు హై అనిపించిన మూమెంట్ ఏంటి ఎందుకంటే వాటికంటే కొత్తగా ఉండాలి సినిమా అవును సార్. సార్ జనరల్‌గా ఏంటంటే ఇందులో ఒక మంచి లవ్ స్టోరీ ఉంది సార్ ఇందులో. మీరందరూ చూసే ఉంటారు. ఫ్రెండ్స్ అందరూ అనేదేంటంటే ఫ్రెండ్స్ అందరూ ఎక్స్‌పెక్ట్ చేసేదేంటంటే మనోడు మా ఫ్రెండ్స్ అయ్యుండొచ్చు, కొంచెం క్లోజ్ పర్సన్స్ అయ్యుండొచ్చు. మనోడికున్న పర్సనాలిటీకి, మనోడికున్న అంటే ఆ ఫిజిక్‌కి యాక్షన్ ఫిల్మ్ అయ్యుండొచ్చేమో. అంటే వాళ్ళు థియేటర్‌లో చూసేంత వరకు అనుకోలేదు సార్. అదేనా యాక్షన్ అయ్యుండొచ్చేమో. లేదా మనోడి ఎలివేషన్స్ ఏమైనా ఉంటాయేమో అనుకున్నారు. కానీ ఈ పర్సనాలిటీ ఉన్న ఈ పర్సనాలిటీ గాని, ఈ ఫిజిక్ ఉన్న వాళ్ళలో కూడా ఒక మంచి అంటే ఆ రిలేషన్‌కి ఇచ్చే ఎఫెక్షన్ ఉంటుంది. ఆ రిలేషన్‌కి ఇచ్చే వాల్యూ ఉంటుంది. తనలో కూడా ఇంత లవ్ అండ్ కేర్ ఉంటుంది అనేది అనే వర్షన్ ఉంటుంది సార్ దీంట్లో. ఆ ప్యూర్ లవ్ స్టోరీ కోసం అయితే నేను దీన్ని యాక్సెప్ట్ చేశాను సార్. నాకు అది చాలా హై అనిపించింది సార్ అది. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు కామన్ అయ్యుండొచ్చు. బట్ ఇందులో కొంచెం డిఫరెంట్‌గా చూపించారు. ఆహ్, అంటే గొడవలు కామనే. కానీ కొంచెం అప్‌గ్రేడ్ చేశారు. ఆ వర్షన్‌ని కొంచెం అప్‌గ్రేడ్ చేశారు. అలాగే ఇందులో ఈ లవ్ స్టోరీ కోసం ఇది చాలా హై ఉంటది సార్ ఇది. ఆ లవ్ స్టోరీ కోసం నేను యాక్సెప్ట్ చేశాను సార్. సార్ వెన్నెల కిషోర్ గారు బుక్లో రాయని మీ చిన్ననాటి సంగతులు కానీ గొడవలు కానీ ఏమైనా ఉన్నాయా ఆయన రాసి పెట్టుకున్నాడు ఇది సినిమా వరకు ఆ! సార్. సినిమా కాకుండా మా పవన్ కళ్యాణ్ పర్సనల్ మీ నాన్నగారు పక్కన ఉన్నా పర్లేదు చెప్పొచ్చు ఉంటాయి సార్. ఒక్కటి చెప్పండి సార్ అంటే ఫ్రెండ్స్‌తోనే ఉన్నాయి సార్ కొన్ని. అంటే నాన్నగారికి తెలియనివి కూడా ఉంటాయి కదా సార్. అంటే నాన్నగారికి తెలియనివి కూడా ఉంటాయా అని అంటే అది నేను చెప్పకూడదని కాదు. ఎందుకంటే నాన్నగారికి కూడా వాళ్ళ నాన్నగారికి తెలియనివి ఉంటాయి కదా సార్. అవి 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 చెప్పండి సార్ అప్పుడు నేను చెప్తాను. కోడిసిన గారు మీరు చెప్పండి సార్ అలాంటి చెప్పండి అంటే నేను ఓన్లీ లవ్ స్టోరీస్ అని చెప్పట్లేదు సార్. అది ఫ్రెండ్స్‌తో తిరిగే విషయంలో అయినా అన్నిట్లో చెప్తున్నాను సార్ నేను. సూపర్ ఇది నాన్నగారు మీ క్యారెక్టర్ చాలా పేరు వస్తుంది చాలా Thank చాలా you, sir. చేశారు థ్యాంక్ యూ సార్. ఇంటర్వెల్ సీన్ కానీ లేకపోతే క్లైమాక్స్లో కానీ చాలా బాగుంది మంచి పేరు వస్తుంది ఎలా Thank you అనిపించింది so మీ much. క్యారెక్టర్ చూసినారు రివ్యూస్లో మీ పేరు రాసి బాగా పెర్ఫార్మెన్స్ బాగుంది అన్నప్పుడు మీకు ఎలా చాలా చాలా హ్యాపీ సార్. ఇది నేను యాక్చువల్లీ ఈ క్యారెక్టర్కి ఇంత పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అనుకోలేదు. అంటే ఫస్ట్ కొత్త అమ్మాయి ఎలా యాక్సెప్ట్ చేస్తారో అని ఒక భయం ఉంది. ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్ నేను ముందు ప్రెస్ మీట్లో చెప్పినట్టే చాలా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత చాలా మూవీస్ చేసిన తర్వాత ఇలాంటి క్యారెక్టర్స్ పడతాయి హీరోయిన్స్కి. నాకు ఫస్ట్ ఫిలింలోనే ఇలా క్యారెక్టర్ పడి అంత మెచ్యూర్డ్ క్యారెక్టర్ని నేను త్రూ అవుట్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళడం అది ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారో అన్నది కొంచెం భయం ఉంది. కానీ అందరూ చూసి పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. చాలా 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 హ్యాపీ. కిటికీ మీరు రేపొద్దు నుంచి మిమ్మల్ని అందరూ కిటికీ సీన్ అంటారేమో ఎందుకు ప్రొడ్యూసర్ గారు అన్నారు కిటికీ అమ్మాయి అలాగే కిటికీ పిలవండి. అలా పేరు వస్తుందేమో ఓకే ఆల్ ది బెస్ట్ బాగా చేశారు Thank you, మీకు డైరెక్టర్ గారు చెప్పినప్పుడు అటువంటి సీన్లు చేయడానికి చాలా మంది అటువంటి క్యారెక్టర్ వచ్చినప్పుడు Yeah, yeah. చేయడానికి మామూలుగా మైక్ ఉంది సార్ చెప్పండి సార్
అట్లా కాదు సార్. ఫస్ట్ నైట్ రోజు ఆ సీన్ ఉంటది కాబట్టి అంటే మనందరం ఒకసారి చూసాం కాబట్టి అలా అనిపిస్తుంది గానీ బాగానే చేసింది సార్ అమ్మాయి. ఫస్ట్ నైట్ రోడ్ మొగుడు ఉంటాడు సార్. పక్కన ఇంకో ముగ్గురు, నలుగురు ఉన్నారు అక్కడ. అంటే ఇంతకుముందు ఉంటారు కదా సార్ అట్లా. అంటే అందరూ ఉండి అక్కడ దాకా సాగనంపుతారు కదా! ఆ! ఆ! సాగనంపటానికి కారణం ఇదని నాకు ఈ సినిమా చూసినాక తెలిసింది. నేను ఇంతవరకు అంటే ఆ అమ్మాయి భయంతో వస్తుంటే పాపం ఇంత సీనియర్స్ తీసుకొస్తారనుకున్నా గానీ, ఇవన్నీ నేర్పి పంపిస్తారని నాకు ఈ సినిమా చూసాక తెలిసింది సార్. సూపర్. మీరు చెప్పండి. సార్ చెప్పినప్పుడు అయితే నేను ఇందాక చెప్పాను కదా మీకు చెయ్యగలనా లేదా అనేది ఉంది. సార్ అన్నారు నాలో 2 వేరియేషన్స్ కావాలి, ఇన్నోసెన్స్ అండ్ ఇది. ఇన్నోసెన్స్ అయితే ఆయనకు కనిపించింది నాలో. సో ఇది చేయగలనా అనేది నాకు డౌట్ ఉంది. సార్ అయితే అది బాగా నమ్మారు. నేను దానికి 100% ఇచ్చానని నేను అనుకుంటున్నాను. మీరే చెప్పాలి ఇంకా. సూపర్. బాగా చేశారు మీరు. థ్యాంక్ యూ సార్. సార్ హీరో గారు మీరే, కసిరెడ్డి గారు. కసి అంట సార్. చాలా జంపులు ఉన్నాయి. సెన్సార్ మొత్తం ఏ కట్ చేసినట్టున్నారు. అవునన్నా, చాలా సెన్సార్ బాగుంది. చాలా కట్ చేశారు. కట్ చేశారు. లేదంటే ఆయన ఇంకా డైరెక్ట్గా ఉండేది. ఓటీటీకి మరి ఆ వెర్షన్ ఇస్తున్నారా? ఇస్తారంటండి. ఓకే. సూపర్ సార్. సార్ విఎఫ్ఎక్స్ షార్ట్స్ వచ్చినప్పుడు అవునవును. కొన్ని బాగున్నాయి, కొన్ని ఎంజాయ్ చేసాం నిజంగా. మీరు గోడ దూకి వెళ్ళేది కానీ కొన్ని ఆ గెటప్స్లో వచ్చాయి అన్నప్పుడు కానీ అది ఎట్లా కనెక్ట్ అవుతుంది అనేది కొంచెం నా లిటిల్ బిట్ చూసిన వాళ్ళు కన్ఫ్యూజ్ అన్నారు. దానికి ఎక్కడ క్లారిటీ ఇస్తారు, మీరా డైరెక్టర్ గారా? డైరెక్టర్ గారు ఇవ్వాలండి. ఎందుకంటే అంటే బేసిక్గా ప్రతి మనిషిలోని ఇంకో మగాడు ఉంటాడండి. అంటే ఇప్పుడు సమాజానికి జడ్చో లేదంటే ఇంట్లో పేరెంట్స్ తిడతారనో వాడు చెయ్యి ఎత్తలేడు, ఎత్తాలని ఉన్నా. ఎందుకంటే మీకు తెలుసు ఎందుకనేది. సో అలాంటిదప్పుడు మనలో ఒక హీరో వస్తాడు. ఆ హీరోని చూపించే ప్రయత్నంలోనే ఇక్కడ ఏదైతే ఉన్నాయో సూపర్ హీరోస్ అలా వచ్చారండి. దాన్ని మేము ప్రాపర్గానే చూపించాం అనుకుంటున్నాం. బట్ కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, బిగినింగ్ మిస్టేక్స్. అవి ఆయన కూడా కొత్త కాబట్టి ఖచ్చితంగా దాన్ని క్లియర్గా నెక్స్ట్ టైం ఆయన చూపిస్తారని అనుకుంటున్నానండి. సార్ మీ డైరెక్టర్లో కనపడిన రొమాంటిక్ యాంగిల్ ఒకటి ఉంది. కనపడింది కదా, కనపడడానికే కదా ఎంత సినిమా తీసేది. నేను రొమాంటిక్ యాంగిల్ చెప్తున్నా. బట్ మీరు కొలతలు తీసుకునేటప్పుడు ట్రైలర్ షాప్లో చూడకుండా 34, 36 ఇవన్నీ ఎక్కడ ఎక్కడన్నా ఉన్నాయా? లేదండి, ఆయన చేసి చూపించే. ఇప్పుడు ఆర్టిస్ట్ నేను ఏది చేస్తే అది మీరు తీసుకోరు కదండి డైరెక్టరు. ఆయనకి ఏం కావాలో ముందు సార్ ఎలాగంటే అలాగే సార్ ఇలా చేయాలని ఆయన చేసి చూపిస్తారు. ఆయన చేసిన తర్వాత మేము చేయడానికి ఉంటుందండి. ఆయన ఎన్ని చూసారో ఎన్ని చేశారో ఇప్పుడు ఇది మాకేం తెలుస్తుందండి. మరి ఇందులో కూడా నాకు ఇప్పుడైనా ఆయన చెప్పడానికి మొహమాట పడుతున్నారు. కానీ ఇందులో ఉన్న మా ముగ్గురు క్యారెక్టర్స్ ఇప్పుడు హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఆ 3 కూడా ఆయన లవ్ స్టోరీలు అంటండి. పెళ్లి చేసుకున్న తర్వాత అది మరి సెకండ్ పార్ట్లో పెడతారేమో నాకు తెలియదు. పెళ్ళి అవ్వకముందు అయితే వాళ్ళని చేసుకుని ఉంటే నా లైఫ్ ఇలా ఉండేదండి అని చెప్పారు. మరి ఆ కిటికీ సీన్ ఏంటనేది నాకు తెలియదు. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. సినిమా అయితే చాలా బాగుంది మీ క్యారెక్టర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. డైరెక్టర్ గారు, సో అందరికీ థ్యాంక్స్ చెప్పారు, కానీ ఫస్ట్ మీకు థ్యాంక్స్ చెప్పాలి. సో ఇలాంటి కాన్సెప్ట్ ఈ టైంలో తీసుకొచ్చి చాలామందిని ఎంటర్టైన్మెంట్ చేశారు. సో ఇంత బాగా హ్యాపీగా నవ్వుతున్నారంటే దానికి మెయిన్ కారణం మీరే కాబట్టి థ్యాంక్ యూ. అండ్ స్టార్టింగ్ నుండి మీరు చెప్పుకొని వస్తున్నారు ఈ సీన్స్ ఇలా ఉంటాయని. బట్ అంటే సెన్సార్ వరకు వెళ్ళేసరికి చాలా సీన్స్ కట్ అయిపోతాయి. అవునండి. సో అలా మీరు బెస్ట్ అనుకునే సీన్స్ ఏమైనా కట్ అయ్యాయా? అవును సార్. ఒక 5 బిట్స్ అంటే డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో ఒక 4-5 డైలాగ్స్ పర్టికులర్గా రాజ్ కుమార్ గారివే. అందులో చాలా అంటే ఒక సీన్కి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కన్స్ట్రక్ట్ అయినటువంటి మేం కాదా మాకు లేదా అనే డైలాగ్ అయితే కట్ అయిందండి. అనంత్ శ్రీరామ్ గారు అండ్ సప్తగిరి అన్నది ఒక డైలాగ్ కట్ అయింది. ఏది సంపూర్ణంగా అంటే చేయడా అని చెప్పి టీజర్లో చూశారు కదా మీరు. అలాంటి లైన్స్ కొన్ని కట్ అయినాయి. నాకు కొంచెం అడిగారు సార్ సెన్సార్ అడిగాను సార్. ఏం చెప్పారు సార్ రీజన్? లేదు అంటే చాలా ఎక్కువ ఉన్నాయమ్మా. అదేం లేదండి. ఇప్పుడు అంటే బేసిక్గా మనం రాసుకునేటప్పుడు ఈజీగా రాసేసుకుంటాం. బట్ స్క్రీన్ మీదకి వెళ్ళలోకి దాని విజన్ మారుతుంది. సో అలా మారినప్పుడు అవతల ఇప్పుడు మనం ఎవరి మీద అయితే డైలాగులు వేస్తున్నాం అవతల స్థాయిలో ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు, అంటే జడ్జు, లాయరు. సో వాళ్ళ మీద డైలాగ్ వేయడం కరెక్ట్ కాదనే ఉద్దేశం మీద కట్ చేశారు తప్ప వాళ్ళ సైడ్ నుంచి ఏం తప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు మనకి అలా వదిలేస్తే రేపు పొద్దున్న ఎవడో ఒకరు రాస్తారు, అంటే సినిమాలు మితిమీరిపోతున్నాయి, జడ్జిల మీద డైలాగులు వేస్తున్నారు, రేపు పొద్దున్న సీఎంల మీద వేస్తారు, వేస్తారు అని అంటారు కదా. సో దాన్ని దృష్టి పెట్టుకుని కట్స్ ఇచ్చారు తప్ప వేరే ఉద్దేశం ఏం లేదండి. రైట్. హీరో గారు, సో కంగ్రాట్స్ బ్రో. అంటే
ఫస్ట్ నుండి మిమ్మల్ని నేను చూసుకుంటూ వస్తున్నా. చాలా అన్న. బాధ్యతగా వెళ్తున్నారు. అన్న. సో ఫస్ట్ మిమ్మల్ని హీరోగా అనుకునేది ఒకవైపు, ఇంకొకటి ప్రొడ్యూసర్ నాన్నగారే అంటే మీరు అనేటట్లు ఒక మాట అనేస్తారని. అన్న. బట్ తెలుగు ఆడియన్స్ మాత్రం కంటెంట్ ఎక్కడుంటే అక్కడే అవును. ఉంటారు. ఎగ్జాక్ట్‌గా ఇప్పుడే నిరూపించింది. అవునన్నా. అండ్ యాక్టర్‌గా మీరు కూడా సో యూ ప్రూవ్ ఇట్. కంగ్రాట్స్. థ్యాంక్స్ అండ్ అన్న. ఫర్దర్‌గా కూడా మంచి ప్రాజెక్టులు వస్తాయని అనుకుంటాను. థ్యాంక్స్ అన్న. కళ్యాణ్ గారు, చెప్పండి మ్యామ్. ఇక్కడ ఆర్టిస్టులు గజరెడ్డి గారు కావచ్చు, కిషోర్ గారు కావచ్చు, సప్తగిరి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్. సో వాళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకోవడం మీకు ఫస్ట్ టైం. అవును మేడం. ఫస్ట్ టైం ఇంత పెద్ద యాక్టర్స్తో స్క్రీన్ షేర్ చేసుకోవడము అండ్ వాళ్ళకి సీన్స్ పడినప్పుడు వాళ్ళతో కాంబినేషన్లో. సో ఎలా అనిపించింది? హౌ యూ మేనేజ్? అంటే ఈ సీనియర్స్‌తో ఫస్ట్ డే లైక్ ఫస్ట్ షాట్ గాని, ఇది అట్‌లీస్ట్ ఫస్ట్ డైలాగ్ గాని చాలా భయమేస్తూ ఉంటుంది ఇది. కానీ వీళ్ళు నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. ఆహ్, నాకున్న భయాన్నయితే పోగొట్టారు. ప్రతి ఒక్కళ్ళు వెన్నెల కిషోర్ గారు అయ్యుండొచ్చు, ఈవెన్ అనంత్ శ్రీరామ్ గారు అయ్యుండొచ్చు, కసిరెడ్డి అన్న, సప్తగిరి అన్న, పమ్మిసాయి గారు ప్రతి ఒక్కళ్ళు ఏముండదు తమ్ముడు అని జాగ్రత్తగా నువ్వు ప్రశాంతంగా చేసుకొని ప్రతిసారి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ప్రతిరోజు, ప్రతిసారి. నాకేంటంటే ఇలాంటి సీనియర్స్‌తో నాకు ఆపర్చునిటీ రావడం అనేది చాలా హెల్ప్‌ఫుల్ అనిపించింది నాకు. దానికి వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలండి. రయాన్ షా, సో చైల్డ్ ఆర్టిస్ట్గా చాలా క్యారెక్టర్స్ చేశారు. సో అవునండి. మెయిన్ లీడ్గా ఇలాంటి క్యారెక్టర్ రావడం అనేది నిజంగా మీరు చెప్పినట్లు ఒక మంచి స్టార్ట్ అనే చెప్పుకోవచ్చు. సో అవునండి. నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్స్కి ఏ విధంగా మీరు ఎలాంటి క్యారెక్టర్స్ని యాక్సెప్ట్ చేస్తానికి రెడీగా ఉన్నారు? నేను ప్రస్తుతానికి స్టోరీ నచ్చితే, ఆ క్యారెక్టర్ నచ్చితే ఏదైనా చేద్దామని రెడీగా ఉన్నానండి. పర్టికులర్ జానర్ అనేసి ఏం లేదు. నాకు స్టోరీ నచ్చింది, చేయగలను, యాక్టింగ్ స్కోప్ ఉందంటే ఏ క్యారెక్టర్ అయినా చేస్తాను. కమిటీ కుర్రోళ్ళతో ఆల్రెడీ మీరు ఒకలా చూసాము, బట్ దీంట్లో డిఫరెంట్గా చూసాము. అవునండి. సో ఎలా అనిపిస్తుంది పురుషతో ఎక్స్పీరియన్స్ అండ్ ఏదైనా గుర్తుండిపోయే మూమెంట్స్ కసిరెడ్డి గారితో? లైక్ ఎందుకంటే బ్రహ్మానందం గారు, కోవా సర్లా గారు కాంబోగా ఉంటుంది అని ఫస్ట్ కంటెంట్ చూసినప్పుడు ఆల్రెడీ నేను ఫస్ట్ చెప్పాను మీకు మీతో అవునండి, అవును, మాట్లాడినప్పుడు. సో అలాగే ఉంది, చాలా హ్యాపీగా నవ్వుకున్నాము, ఆ కాంబోని గుర్తు చేశారు. సో చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే అంత పెద్ద ఆర్టిస్ట్‌తో కంపేర్ చేయడం అన్నది చాలా పెద్ద విషయం నాకు. ఇట్స్ అ వెరీ బిగ్ అప్రిసియేషన్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ముందు అలా అన్నప్పుడు కొంచెం భయమేసేది ఎక్కడ రివర్స్ అవుతది అనేసి. బట్ ఇప్పుడు చాలా ధైర్యంగా ఒప్పుకుంటున్నాను అందరి ముందు. యెస్ వి డిడ్ ఇట్ అని. థ్యాంక్ యూ సో మచ్. మీరే చెప్పాలండి కమిటీ కుర్రాళ్ళు అప్పుడు నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను. మీకే నేను కొత్తగా కనిపించాను కాబట్టి ఐ థింక్ ఐ మీన్ రైట్ పాత్ అండి. పురుషతో ఇప్పుడు నేను ఇంకా ఎక్కువ ఎక్స్‌ప్లోర్ అవుతున్నాను. అండ్ నేను చాలా ఎంజాయ్ చేశానండి. ఫైటింగ్ సీన్స్ నాకు చాలా ఇష్టం. కొట్టేది, తన్నేది. ఐ హ్యాడ్ సో మచ్ ఫన్. నేను చాలా సాటిస్ఫై అయిపోయాను. కంగ్రాట్స్. థ్యాంక్ యూ అండి. సంజయ్ గారు, మీరు ఇందాక కొద్దిగా మాట్లాడడానికి ఇబ్బంది పడ్డారు. కిటికీ ఉండుంటే ఏమన్నా డైలాగులు బాగానే మాట్లాడేవాళ్ళేమో. సార్ మరేం సార్ మీరు అంటే మీ అలా ఏం డైలాగులు అన్నీ లేదు. దాన్నే బేస్ అయి ఉన్నాయి కదా అక్కడ. లేదు సార్, అంటే సరదాగా అన్నాలేండి. లాస్ట్ టైం రిలీజ్కి ఏంటంటే ఇది నేను ఫస్ట్ టైం సార్ చేయడం. సో స్టేజ్ ఎక్కాను, చూస్తున్నాను, షివరింగ్ నాకు మామూలుగా లేదు. సో అప్పుడు ఏం మాట్లాడాలో నాకు తెలియలేదు. సో థ్యాంక్స్ ఒక్కటే ఉంది. వాళ్ళు వెనకాల నుంచి కామెంట్ చేస్తున్నారు నన్ను అలా. సో అందుకు ఇబ్బంది పడ్డాను. ఎనిహో సినిమాని బాగా టర్న్ చేశారు మీరును వెన్నెల కిషోర్ థ్యాంక్ యూ గారు. సార్, థ్యాంక్ యూ సో మచ్. పవన్ కళ్యాణ్ గారు, ఇందాక ఒక మాట అన్నారు. సార్. మీరు సినిమా చూసిన వాళ్ళు నాలో ఉన్న మైనస్లు చెప్పండి, నేను సార్. సరిదిద్దుకుంటాను అన్నారు కదా. సార్. సరే, వేరే వాళ్ళు చెప్పమంటే 100 చెప్తాం. కానీ బట్ మనల్ని మనం రివ్యూ చేసుకోవాలి. అంటే మనల్ని మనం అట్లా మీరు సినిమా చూశారు, అలా చాలాసార్లు చూసుంటారు బిఫోర్ రిలీజ్. మీలో మీకు ఏమన్నా తప్పులు కనపడినాయా మీ యాక్షన్లో? సార్ నాలో నాకు తప్పులంటే సార్ నాకు కొన్ని చోట్ల నాకు కూడా అనిపించింది సార్. దీన్ని అంటే అది డైరెక్టర్ గారి ఫాల్ట్ కాదు నాకు. ఓకే, దీన్ని నేను ఇలా చేసుంటే లేదా నా బాడీ లాంగ్వేజ్ యాడ్ చేసుంటే అని కొన్ని చోట్ల అనిపించింది సార్. అండ్ తర్వాత ఏంటంటే సార్, నేను ఏ రోజు ఈ యాక్టింగ్ ఫీల్డ్ అనే కదా సార్, నేను ఇంట్లో ఏ పని సరే ఏ రోజు ఏ పని చేసినా నేను 100% ఇచ్చిన తర్వాత కూడా నేను 100% ఇవ్వలేదని ఫీల్ అవుతాను. అంటే ఇంకా ఇవ్వచ్చు. ఒక 10 నిమిషాలు అయ్యే పని నేను 8 నిమిషాల్లో చేసినా కానీ నాకు తెలిసి 7 నిమిషాల్లో కూడా చేయొచ్చాము దీన్ని. లేదా ఒక 100 కేజీలు ఎత్తాల్సిన ప్లేస్లో నేను 100 కేజీలు ఎత్తినా కూడా
దీన్ని ఇంకొక కేజీ పెంచొచ్చేమో అనే దాంట్లో ఉంటాను సార్. అంటే ఇంకేదైనా యాడ్ చేయాలి, ఇంకేదన్నా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే దాంట్లో ఉంటాను సార్ నేను. అలాగే ప్రతి ఒక్కళ్ళు పాజిటివ్ చెప్పినా నేను దాన్ని తీసుకొని నేను దాన్ని ముందుకెళ్తాను సార్. నెగిటివ్ చెప్తే దాన్ని ఖచ్చితంగా దాన్ని సరిదిద్దుకొని నేను నెక్స్ట్ టైం యూజ్ చేసుకుంటాను సార్ దాన్ని. ఇప్పుడు యాక్చువల్గా సినిమా రిలీజ్కి ముందు మీ ఫాదర్ 1-2 సార్లు అనుండొచ్చు బాగా చేస్తున్నారు అని, అంటే షూట్లో ఉన్నప్పుడు కానీ అప్పుడు కానీ. రిలీజ్ అయిన తర్వాత మీ ఫాదర్కి వాళ్ళ ఫ్రెండ్స్ చాలామంది మీ అబ్బాయి బాగా చేశాడు అన్నారు తర్వాత. ఆ తర్వాత మీ ఫాదర్ మీకు ఏమన్నా అప్రిషియేషన్ ఇచ్చింది అంటే మీకు డిఫరెన్స్ ఏమైనా కనపడిందా అంతకుముందు అప్రిషియేషన్ చేసిన దానికి తర్వాత దానికి? అంటే సార్ నాన్నగారు ఎప్పుడు అంటే ప్రొడ్యూసర్గా చెప్పుంటే నేను దాన్ని అప్రిషియేషన్గా తీసుకున్నాను సార్. నాన్నగారిలాగే ఉంటారు కాబట్టి అప్పుడు నాన్నగారిది కూడా తీసుకుంటాను. బట్ ఏంటంటే నాన్నగారి ఫ్రెండ్స్ నాన్నగారికి చెప్పినప్పుడే నాకు కొంచెం ఆనందంగా ఉంటుంది సార్ అది. మీ మదర్ ఊళ్ళో ఉండి చూడాలి అని ఇక్కడికి రాలేదన్నారు, చూసారా? చూశారు సార్. అందరితో చూశారు సార్, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా అమ్మ ఒక షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక డే కూడా రాలేదు. మా అమ్మ ఫోకస్ అంతా ఎక్కడ ఉందంటే ఆ రిలీజ్ రోజు ఆ థియేటర్లో చూడాలని దాని మీదే వెయిట్ చేశారు. సో మా అమ్మ ఎంత వెయిట్ చేశారో ఆ కల కూడా మా అమ్మది నెరవేరింది. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అయ్యి ఉండొచ్చు, ఊర్లో వాళ్ళు అయ్యి ఉండొచ్చు, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఒక కొత్త హీరోకి రాని టైప్లో వాళ్ళు చేసిన పాలాభిషేకాలు అయి ఉండొచ్చు, కొబ్బరికాయలు కొట్టడం అయి ఉండొచ్చు, ఆ గుమ్మడికాయలు కొట్టడం అయి ఉండొచ్చు, వాళ్ళు ఎంజాయ్ చేసిన పద్ధతి అయి ఉండొచ్చు, డ్యాన్స్లు అయి ఉండొచ్చు. ప్రతిదీ నాలో నిజం చెప్పాలంటే నేనంతా అసలు ఏం తినకుండా వెయిట్ చేస్తున్నాను సార్, రెస్పాన్స్ ఎలా ఉంటుందో అది అని. అదొక టెన్షన్ అనమాట అది. సో దాన్ని వీళ్ళు సెలబ్రేట్ చేసుకున్న పద్ధతిలో అయితే నేను బాగానే ఎంజాయ్ చేశాను సార్. సార్ కోటేశ్వర గారు, మొన్న మీరు ప్రీ రిలీజ్లో చెప్పారు సినిమా చూసి మీరు బయటకు వచ్చి నేను గేట్ దగ్గర ఉంటాను, నాకు మా అబ్బాయి యాక్షన్ బాగున్నా బాగోపోయినా చెప్పండి అని. మీరు నాకు గేట్ దగ్గర కనపడలేదు కాబట్టి అప్పుడు చెప్పలేదు మీకు, ఇప్పుడు చెప్తున్నాను. బాగా చేశారండి, చాలా బాగా చేశాడు. అంటే ఒక కొత్త కుర్రోడు ఆ బ్యాలెన్స్ చేయడం అనేది చాలా తక్కువ మందిలో చూస్తుంటాం, మేము చాలా సినిమాలు చూస్తాం కాబట్టి. బట్ ఓకే, మీరు ఏదైతే టార్గెట్తో సినిమా తీసారో అది రీచ్ అయ్యారు మీరు. ఎక్కడి వరకు అయితే కంగ్రాట్స్ సార్. గేట్ కాడ లేకపోవడానికి కారణం ఆ రోజు డిపార్ట్మెంట్ ఆయన మా సిఈ గారు వచ్చారు సార్. ఆయన ఏంటంటే సినిమా అక్కడ చూద్దామని అన్నారు. ఆయన మాటకి ఎదురు చెప్పలేక నేను అక్కడికి వెళ్ళిపోయాను. నేను అక్కడ దాకా వచ్చేసారు, అప్పుడు గేట్లు తీసి ఉండే మీరు కూడా లేరు సార్. నేను వచ్చాను, నేను నేను ఆ రోజు మీ దగ్గరికి సినిమా అయ్యేటప్పటికి నేను చాలా ఫాస్ట్ అక్కడ ఫస్ట్ హాఫ్ చూసి మీ దగ్గరికి వచ్చాను సార్. సార్ ఇప్పుడు కాకినాడ బ్యాక్ డ్రాప్లో చేశారు కదా సినిమా, ఎందుకని? సార్ నేను కాకినాడలోనే పుట్టాను, పెరిగాను. ప్లస్ అక్కడ 266 సంవత్సరాల క్రితం కట్టినటువంటి డచ్ వాళ్ళు కట్టినటువంటి చర్చ్ ఉంది. నేను ఫ్రెంచ్ బ్యాక్ డ్రాప్ తీసుకున్నప్పుడు ఈ చర్చ్ దగ్గర చేస్తే బాగుంటుంది అని అనిపించింది. అలాగే కాకినాడలో నేను షూట్ చేసిన ప్లేస్లన్నీ కూడా 166 ఇయర్స్, 100 ఇయర్స్, 266 ఇయర్స్ అలా పాతకాలంలో కట్టినటువంటి ప్లేస్లు సార్ అవి. నాకు ఏమనిపించింది అంటే మనం పుట్టిన ప్లేసు దీన్ని ఎక్స్ప్లోర్ చేస్తే బాగుంటుందని అనిపించింది, అందుకని చేశాను సార్. ఇప్పుడు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ విషయంలో పాపకి అదే ఆమె చైల్డ్ టైంలో చేసింది కదా, మరీ చిన్నపిల్లలా అనిపించిందని ఒక కామెంట్స్ ఉన్నాయండి, ఎందుకని? అంటే మీరు దాన్ని గ్రహించారా, మీ దృష్టికి వచ్చిందా? నేను కావాలనే రాశాను సార్, అనుకునే రాశాను. ఎందుకంటే సార్ అది నేను చెప్తాను సార్, దానికి నేను మీ నెంబర్ మాత్రం కావాలి సార్. ఇప్పుడు మీరు ఆన్సర్ చేయాలి కదా, నాకు చేయలేదు కదా, ఆన్సర్ చేయాలి. చేస్తాను సార్, చేస్తాను. ఆ అమ్మాయికి ఆ వయసులో అసలు ఆ అమ్మాయికి తెలియదు, ఆ అమ్మాయికి చేసిన ట్రాన్స్ప్లాంటేషన్ ఏదైతే ఉందో నేను కథ రాసినప్పుడు నేను ఆ విధంగా ఫీల్ అయ్యి రాసుకున్నాను సార్, అంతే. హీరో ఏజీను అతను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాం, ఆ పిల్ల మరీ చిన్నపిల్ల అయిపోవడం అనేది చాలా డిఫరెన్స్ చాలా కనపడుతుంది అక్కడ. అది కామెంట్స్ నేను కూడా అంటే నాకు వచ్చిన డౌట్, ప్లస్ నేను థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంతమంది మాట్లాడడం కూడా నేను విన్నాను. అవును సార్, అది అందుకని చెప్తున్నాను సార్. కసిరెడ్డి గారు, సినిమాలో అంటే యాక్చువల్గా అందరి క్యారెక్టర్ చాలా బాగున్నాయి. అందులో కసిరెడ్డి క్యారెక్టరే చాలా హిలేరియస్గా అనిపించింది. ఎప్పుడైతే వెనల్ కిషోర్ గారు ఎంట్రీ అవుతారో అక్కడ నుంచి ఇంకా సినిమా నెక్స్ట్ లెవెలే. అక్కడ నుంచి అంటే ఆడియన్స్ ఇలా కూర్చున్న వాళ్ళందరూ కూడా కొంచెం ఆ కూర్చున్న సీట్ నుంచి కొంచెం లేస్తూ కూర్చున్న సిచ్యువేషన్ తీసుకొచ్చారు వెనల్ కిషోర్ గారు. మీ పేరులో కసి అని ఉంది కదా, యాక్చువల్గా సినిమాలు కూడా కసిగా చేశారు. కానీ ఈ కసి అనే టైటిల్ అంటే మీరు ఎలా తీసుకుంటారు? అంటే జనాల దృష్టిలో అరే కసిరెడ్డి అంటే చాలా సినిమాలు చేశారు, ఆ టైటిల్ కసి అనే టైటిల్ ఎలా తీసుకుంటారు?
యాక్చువల్‌గా. అలా అని ఏమి లేదండి. అంటే బేసిక్‌గా నేను ఫస్ట్ సినిమా చేసినప్పుడు నన్ను అందరూ చౌదరి, 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 చౌదరి అని పిలిచేవారు. బట్ అదొక 2, 3 ఇయర్స్ ఉన్నది. అంటే నేను రియలైజ్ అయింది ఏంటంటే, ఓకే నేనేం చేయట్లేదు. నా నేమ్ చేంజ్ అవ్వలేదు. నేనేం చేయట్లేదు. ఆ ఫస్ట్ క్యారెక్టర్ ఇంకా గుర్తుందంటే అది అభిమానం కొద్దీ. బట్ ఇంకా చేస్తున్నా కూడా అదే గుర్తుందంటే నేను ఇంకా ఏది కొత్తగా ప్రూవ్ చేసుకుంటలేదని అర్థం. ఆ టైంలో నాకు 'బెదుర్లంక' సినిమా పడింది. అందులో యాక్చువల్లీ డైరెక్టర్ గారు చెప్పినప్పుడు అది ఫస్ట్ సుబ్బరాజు క్యారెక్టర్ నేమ్. ఆ క్యారెక్టర్‌లో చాలా షేడ్స్ ఉంటాయి. అవన్నీ కూర్చొని మాట్లాడుకున్నప్పుడు నేను డైరెక్టర్ అనుకున్నది ఏంటంటే, నేను ఎలాగో క్యారెక్టర్ మంచి కసికసిగా ఉంది కదండీ! నా పేరులో కసిని ఇంటి పేరులో కసి, పేరులో రాజు అని ఏదైతే ఉందో కసిరాజు అని పెడదామండి. అక్కడి నుంచి ఇంక కసిరాజు, కసిరాజు, కసిరాజు అని క్యారెక్టర్ జనాలకు అలవాటైపోయింది. అండ్ రాజ్ కుమార్ మర్చిపోయి కసిరెడ్డి అదే దగ్గరికి వచ్చారు. ఐయామ్ హ్యాపీ. జనాలకి ఎలాగన్నా అంటే అంత కసిగా గుర్తుంటున్నానంటే మరి అదే అంత కసిగా మంచిదే కదా! అందుకే అంత కసిగా గుర్తున్నారు. కోటేశ్వరరావు గారు ప్రొడ్యూసర్. సార్ యాక్చువల్‌గా అంటే ఇది మీ కోరిక యాక్చువల్‌గా. అంటే మీ లైఫ్‌లో మీరు చేయాలనుకున్నవి మీ అబ్బాయి రూపంలో అంటే ఆ కోరిక అయితే తీరింది. జనాలు కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అంటే ఫస్ట్ టైం అనేది కాకుండా చాలా యాక్టింగ్‌లో చాలా మించిపోయారన్నట్టు అనిపించింది. ఎందుకంటే కాంబినేషన్ ఆఫ్ వీళ్ళు ముగ్గురు కాంబినేషన్‌లో ముగ్గురు కూడా పర్ఫెక్ట్‌గా చేశారు. ఎందుకంటే ఆల్రెడీ సీనియర్ యాక్టర్స్ ఉన్నా గానీ పవన్ గారు అయితే యాక్చువల్‌గా చాలా బాగా చేశారు. ఇప్పటి నుంచి నాకు తెలిసి మీ పేరు కోటేశ్వరరావు కదా! కోటేసుకొని తిరగొచ్చు నెక్స్ట్ ప్రొడ్యూసర్‌గా అని నేను కోరుకుంటున్నాను. సార్ ఇందాక సార్ ఒకటి అడిగారు సార్. మీ నాన్నగారు బాగా చేసావని కానీ, బాగా చేయమని కానీ మీరు ఇప్పటిదాకా చెప్పారా మా అబ్బాయికి అని అడిగారు సార్. నేను మా అబ్బాయిని బాగా చదవమని కూడా చెప్పలేదు సార్. బాగా చదవమని చెప్పలేదు. బాగా యాక్టింగ్ చేయమని చెప్పలేదు. బాగా జీవించమని చెప్పాను. అంటే బతకమని చెప్పాను. బాగా బతుకు. అదొక్కటే చెప్పా సార్. ఇప్పుడు కూడా నేను మా అబ్బాయికి ఇంతవరకు కూడా నువ్వు బాగా చేసావని చెప్పి చెప్పలేదు సార్. ఇందాక నేను చెప్పకూడదని కూడా చిలిపేసి చెప్పేశాను అంతే. మా అబ్బాయికి అయితే నువ్వు చాలా బాగా చేసావు, బాగా నటించావు అని చెప్పలేదు సార్. ఎందుకంటే చెప్పను కూడా ఎప్పుడు. ఎందుకంటే తను తెలుసుకుంటే సరిపోద్ది కానీ నేను చెప్పాను అనుకోండి సార్, మా వాడికి ఆటోమేటిక్ కొమ్ములు వచ్చేస్తాయి. మా నాన్న ఒప్పుకున్నంటే రైట్ అనుకుంటాడు. మా నాన్న రైట్ అంటాడు. అందుకే అనేసుకునేలా అయితే నాకు అనిపించట్లేదు. నేను అనుకుంటున్నాను సార్ అలా. అంటే మా నాన్న చెప్తే రైట్ అనుకుంటాడని నేను ఎప్పుడు చెప్పను సార్ అది. మీలో కొన్ని గుడ్ క్వాలిటీస్ మేము చూసాం. అంటే సినిమా ఇండస్ట్రీ గురించి మీరు పాజిటివ్గా మాట్లాడటం కానీ, తర్వాత కానీ ఇప్పుడు మాట్లాడిందని మీ క్వాలిటీస్లో చాలా వరకు మీ అబ్బాయిలో కూడా ఉన్నాయి. అందుకని చెప్తున్నా. ఒకవేళ మీరు పొగిడినా కూడా ఎక్కించుకోడు అని నేను అనుకుంటున్నా. అట్లే సార్ పొగడను కూడా అదేలే అది ఓకే. పొగడను కూడా సార్. హాసిని గారు. హాసిని అంటే అది ట్యాగ్‌లైన్ మీదేనా యాక్చువల్‌గా? అవునవును. ఓకే. యాక్చువల్‌గా అంటే మీ కపుల్ కనపడట్లేరు యాక్చువల్‌గా. సారీ నాకు ఎలా పిలవాలని తెలియక ఇందాక నుంచి హాసిని గారు, హాసిని గారు హాసిని మీ కపుల్ కనపడట్లేరు. ఏమైందండి షూటింగ్‌లో బిజీగా ఉన్నారా? ఉన్నామండి. గొడవ అయింది. ఫస్ట్ విడాకులు వాళ్ళకే ఇచ్చారు. అవును. డివోర్స్ అయిందండి. సో మీరు ఫుల్‌గా ఎంజాయ్ చేసినది అంటే ఈ సినిమాలో ఫుల్‌గా ఎంజాయ్ చేసింది అంటే అది గుర్తొస్తే ప్రతిసారి అంటే నవ్వుకునే సిచ్యువేషన్ ఏంటి? సప్తగిరి గారితో కావచ్చు, కసిరెడ్డి గారితో కావచ్చు ఏదైనా. ఒక ఎమోషన్ సీన్ ఉంటది. అన్నిటిలోకి కసిరెడ్డి గారు ఎందుకు వస్తున్నారో నాకు అర్థం కాదు. ఒక ఎమోషనల్ సీన్ ఉంటది. రాయించది పవన్ గారు. అదే. వచ్చి మేము ఫేస్‌లు చూడట్లేదు. ఫేస్‌లు చూడండి. మీ హస్బెండ్స్ ఫేస్ చూడండి. మేము చూడము. మేము ఇక్కడ షోల్డర్‌కి చూస్తాం. వాళ్ళకి చూస్తే నవ్వు వచ్చి అది ఆ చిన్న షాట్ ఒక 1 అవర్ చేసాం మేము. అది ఇప్పుడు కూడా గుర్తుకొస్తే మేము స్క్రీన్‌లో చూసినప్పుడు కూడా ఆ సీన్‌కి మాకు మళ్ళీ నవ్వొచ్చింది. ఆ సీరియస్ సీన్‌కి కూడా. డైరెక్టర్ గారు. అలా యాక్చువల్‌గా రాజీవ్ కనకల గారిది చిన్న క్యారెక్టర్ అయినా సరే పంటి మీద సీన్ అది చాలా బాగా వర్కౌట్ అయింది. నిజంగా అది ఒక అలాంటివి చిన్న స్పార్క్ సీన్స్ కూడా చాలా మూవీకి చాలా ప్లస్ అయినాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. యాక్చువల్‌గా ఇంకోటి ఏంటంటే ఈ లవ్ స్టోరీ ఏదైతే పెట్టారో అది మొత్తం అది కూడా చాలా క్యూట్‌గా ఉంది. సార్. అది దాన్ని హైడ్ చేసి ఏదైతే అందరూ మేబీ మెజారిటీ ఆడియన్స్ ఈ డైవర్స్ ఇష్యూ వీటి గురించే అని ఎక్స్పెక్ట్ చేసి వస్తారో ఏదైతే అది హైడ్ చేశారో అది నిజంగా మీరు మంచిగా అది థింక్ చేసింది అది వర్కౌట్ అయింది. చాలా థ్యాంక్స్ అండి. నేను ఎగ్జాక్ట్‌గా ఏదైతే ఫీల్ అయినా అది మీ నోట్లోంచి వచ్చింది. చాలా థ్యాంక్స్ అండి. మిస్టర్ శ్రీ సంధ్య. యాక్చువల్‌గా మీరు చేసిన క్యారెక్టర్ ఏదైతే ఉందో అది యాక్చువల్‌గా రమ్యకృష్ణ గారు చేసిన ఒక మంచి సాంగ్ అది యాక్చువల్‌గా. అంటే అప్పట్లో సూపర్ హిట్ సాంగ్. అది మీరు చేస్తున్నారంటే రీక్రియేట్ చేస్తున్నారంటే ఆల్మోస్ట్ రీక్రియేషన్ అనే చెప్పొచ్చు.
మీ మీద అప్పుడున్న ప్రెజర్ యాక్చువల్గా అప్పుడు చెప్పారా డైరెక్టర్ గారు ఈ సాంగ్ యూజ్ చేయాలనుకుంటున్నాం థియేటర్లో అని చెప్పని ఏమన్నా? థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు కంపేర్ చేసినందుకు. సో అంతా అంటే కాదు, నాకు చెప్పలేదు సార్ సాంగ్ గురించి. సాంగ్ అయితే లేదు, నేను థియేటర్లో చూసినప్పుడు షాక్. నేనైతే చాలా బాగా అనిపించింది సార్. హీరో గారు సార్ హీరో గారు మీరు యాక్చువల్గా ఏదైతే పెర్ఫామ్ చేశారో అది నిజంగా ఫస్ట్ టైం చేస్తున్న హీరోలో లేదండి. మెచ్యూర్డ్గా చాలా సెటిల్డ్గా ఉంది నిజంగా. ఇంకో ఏంటంటే మీ నాన్నగారు కాళ్ళు పట్టుకుని ఏడుస్తున్న ఆ వీడియో అయితే మట్టికి నిజంగా చాలా 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 అంటే చాలా మంది యూత్కి అది ఏదో అదొక ఇంకో క్యూట్ మూమెంట్ ఏంటంటే మీరు మీ అబ్బాయి ముక్కు మీద అది అసలు నిజంగా చాలా క్యూట్గా ఉందండి అది యాక్చువల్గా. నిజంగా మీ యొక్క రిలేషన్కి దిష్టి తగలకుండా ఉండాలని చెప్పి నేను నిజంగా కోరుకుంటున్నానండి. మంచి మంచి సినిమాలు తీయండి ఇలాగే. థ్యాంక్ యూ సార్. అన్న మీకే కసిరెడ్డి అన్న, చెప్పండి అన్న. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు, కంప్లీట్ ఎంటర్టైన్ చేస్తున్నారు. గోదావరి గట్టు పైన ఇప్పుడు ఇది నెక్స్ట్ నాకు తెలిసి మీరు లైనప్ కూడా చాలా మంచి లైనప్ ఉంది. ఎలాంటి క్యారెక్టర్స్ అని అంటే చాలా మంచి పెర్ఫార్మర్ మీరు. బెదర్లంక చూసినప్పుడు అర్థం అవుద్ది, అంటే కామెడీ ఒకటే కాదు, అందులో మల్టిపుల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్. shades సో కామెడీ అయినా లేకపోతే వేరే క్యారెక్టర్స్ అయినా? లేదు, తొందరలోనే ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు. ఉన్నాయి కొన్ని సినిమాలు చేస్తున్నాను, పెద్ద సినిమాలే. రౌడీ జనార్దన, ఇరుముడి, సిద్ధు జొన్నలగడ్డ గారితో ఒకటి జరుగుతున్నాయి కొన్ని. 2026లో కనబడుతూనే ఉంటారు ఇది. అలా అని చెప్పలేము, కొంచెం టైం పడతాయి. అంటే కొంచెం పెద్ద సినిమాలు కొంచెం టైం పడతాయి. ఖచ్చితంగా సర్ప్రైజ్ అయితే అవుతారు. అంటే ఇప్పటి వరకు చూసిన నేను వేరే ఉంటా, ఇక ముందే వచ్చే సినిమాలు వేరే ఉంటాయి ఖచ్చితంగా. అంతే, అలా అనుకోండి. కసి 2.0. పవన్ కళ్యాణ్ గారు సార్, అంటే యాజ్ అన్ హీరోగా చేస్తున్నారు, మీ నాన్నగారు ప్రొడ్యూసరు. ఆన్ సెట్స్లో ఉన్నప్పుడు డెఫినెట్గా ఆ ప్రెషర్ అనేది ఉంటుంది. బయట ప్రొడక్షన్లో చేసేటప్పుడు వేరు, కానీ మనమే చేసినాం, ఓన్ ప్రొడక్షన్ చేయాలి అంటే మీరు క్యారీ చేసిన ఎమోషన్ ఏంటి అండ్ స్ట్రెస్ ఏమైనా ఫీల్ అయింది? అంటే స్ట్రెస్ ఏం ఫీల్ అవ్వలేదు సార్. ఇది నేను అనుకున్నది ఏంటంటే ప్రతి ఆర్టిస్ట్కి ఏదైతే ఉంటుందో ఈవెన్ నాకు కూడా అదే ఉండాలి, అండ్ నాకు స్పెషల్గా ఏమి ఉండకూడదు అలా అని చెప్పి నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. మ్యాక్సిమం ఈవెన్ అసిస్టెంట్లు అయినా సరే మ్యాక్సిమం నా పనులు నేనే చేసుకున్నాను. ఇందులో ఈ ప్రాసెస్లో ఎవరన్నా నేను నిజంగా నాకు తెలియకుండా నేను అలా మా నాన్న కదా ప్రొడ్యూసర్ అన్నట్లు కానీ, లేదా నేను హీరోని అన్నట్టు కానీ ఎక్కడైనా బిహేవ్ చేసి ఉంటే వాళ్ళందరికీ సారీ చెప్పుకోవాలి సార్. నేనైతే ఎవరిని ఇబ్బంది పెట్టలేదని అనుకుంటున్నాను సార్. మొన్న మీ నాన్నగారితో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఆయన ఒక మాట చెప్పున్నారు సార్, మా అబ్బాయి చాలా ఇంట్రోవర్ట్, అసలు ఎవరితో అంతగా మింగిల్ అవ్వలేరు అన్నట్టు చెప్పున్నారు. అవును సార్. సో ఈ సినిమాతో మీ కంఫర్ట్ లెవెల్స్ ఎంతవరకు వచ్చున్నాయి అండ్ యాక్టింగ్ పరంగా అండ్ యాజ్ ఎ పర్సన్గా మీరేం చేంజెస్ చూస్తున్నారు? ఇంట్రోవర్ట్ నుంచి మారారా? అంటే మారుతానని అనుకున్నాను సార్, కానీ స్క్రీన్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ నాకు వచ్చేసింది సార్. ఏముండదు, ఇప్పుడు ఓపెన్గా మాట్లాడుకుంటే మీ నాన్నగారి దగ్గర నువ్వు ఎక్స్ట్రావర్ట్ కింద ఉంటావేంటి? ఇంట్రోవర్టే కదా. అశ్విని గారు అశ్విని గారు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. Thank you. ముంబై నుంచి వచ్చి ఇక్కడ తెలుగు బాగా నేర్చుకొని తెలుగు బాగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పురుషోత్తముడు సినిమా తీసేటప్పుడు ఫస్ట్ రోజు షూటింగ్లోనే తెలుగు మాట్లాడటానికి, తెలుగు అర్థం చేసుకోవడానికి, తెలుగు పలకడానికి చాలా కష్టపడ్డారంట. తర్వాత చెప్పారా? చెప్పారు కొంతమంది. అవునా? అంత ఏదో అనాలి, ఊరికి అలా ఏదో టాపిక్ ఇవ్వడానికి చెప్పుంటారు. అనాలి. అయితే తర్వాత ఇంకా తెలుగు నేర్చుకోవడానికి ఎన్నో క్లాసెస్ కూడా తీసుకున్నారని అయ్యో చెప్పి రామాయణ అంత అవుతాం లేదు. అయితే ఇప్పుడైతే తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు. అంటే ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే నేను స్టార్టింగ్లో మీరు తీసిన సినిమా కన్నా ఇప్పుడు కొంచెం ఇది సైడ్ క్యారెక్టర్ లాగే కదా, మీరు ఏ నచ్చి ఒప్పుకున్నారు అసలు ఈ క్యారెక్టర్ని? ఫస్ట్ సప్తగిరి సార్ ఫ్యాన్ నేను. కామెడీ చూసి, అంటే మోస్ట్లీ నేను తెలుగు నేర్చుకునేటప్పుడు అన్ని కామెడీ మూవీస్ ఎక్కువ చూసేదాన్ని. తర్వాత లవ్ స్టోరీ, అంటే ఒక హీరో సెలెక్ట్ చేసేదాన్ని, ఈ హీరో సినిమాలు అన్నీ చూసేయాలి.
అలా అలా అని తెలుగు నేర్చుకున్నాను. అండ్ ఈ సినిమా స్టోరీ చెప్పినప్పుడు ఫస్ట్ డే చెప్పినప్పుడు ఫుల్ కామెడీ. తర్వాత చెప్పారు ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు. పర్లేదు సార్. టైటిల్ చెప్పారు. ఏంటి పురుషోత్తముడు పురుష అని సర్లే చేద్దామని చేశాను. కానీ డిఫరెంట్ క్యారెక్టర్. కంప్లీట్‌గా అక్కడ అమ్ము క్యారెక్టర్ చేసి, ఇక్కడ లక్ష్మి క్యారెక్టర్, హౌస్ వైఫ్ క్యారెక్టర్ చేస్తున్నాను. అండ్ ఇలానే డిఫరెంట్ క్యారెక్టర్ చేయాలని నేను కోరుకుంటున్నాను. కాంగ్రాట్స్ అండి. ప్రొడ్యూసర్ గారు, యాహ్! ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మెచ్చుకోవచ్చండి. మీ అబ్బాయి నేను యాక్టర్‌ని అవుతానని, నేను ఇండస్ట్రీకి వెళ్తానని, నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి మీకు చెప్పినప్పుడు మీరేం చెప్పారు? ఫస్ట్ రియాక్షన్ మీ దగ్గర నుంచి? అవన్నీ ఆయన చెప్పారు, వాళ్ళ అబ్బాయి చెప్పలేదు. అంటే అలా అని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది చాలామంది తల్లిదండ్రులు ఏందంటే చదువుకోవాలయ్యా ఇట్లా అని చెప్పి అంటారు కదా. మీ కోరిక మేరకే లేదు సార్, మా అబ్బాయి ఇండస్ట్రీకి వెళ్తాను, సినిమా తీస్తాను నన్ను అడగలేదు. నేనే మా అబ్బాయిని అడిగాను ఓకే. ఎట్లా అని. ఇక ఏంటంటే మరి అది నా మాట వినటం కోసం కావచ్చు, లేదంటే తనలో ఏమన్నా కొంచెం ఓకే నేనేం చేయట్లేదు కదా, ఏదో చేసేద్దాం అనుకో ఉండొచ్చు. కానీ నేనే బలవంతం చేశా, కానీ నన్ను మా అబ్బాయి బలవంతం చేయలేదు. దాని తర్వాత ఏంటంటే నేను ప్రొడ్యూసరు, ఆయన హీరోగా అనుకోవడానికి కూడా మా అబ్బాయి ఇలా నడుచుకుంటూ క్యారవాన్ దగ్గరికి వెళ్తుంటే అక్కడ 10,000 రూపాయలు వస్తూ పాడైపోతున్నా సరే దాని వంక కూడా చూసేవాడు కదా మా అబ్బాయి. అంటే అది ప్రొడ్యూసర్ కొడుకు కదా, ఆమె రెస్పాన్స్ ఉంటుంది కదా సార్. మా అబ్బాయి ఏం చెప్పాడంటే నాకు ఇంటికి వచ్చేది, ఎప్పుడైనా నీ ప్రొడక్షన్ విషయంలో నేను ఒక్క పాయింట్ కూడా నేను ఎవరిని అడగను, ఏమవుతున్నా ఏం పోతున్నా నేను అడగను. ఎందుకు అడగనంటే నేను ఎప్పుడైతే వాళ్ళని అడుగుతానో వాళ్ళందరికీ నేను యాంటీ అవుతా. నువ్వు ఖర్చు పెట్టి ఎంత పెట్టుకోవాలనుకుంటే ఎంత ఖర్చు చేసుకుని అంత ఖర్చు చేసుకో. నేనుగా అయితే ఇది మా ప్రొడక్షన్ కదా, ఇది ఎందుకు వేస్ట్ అయిపోతుంది అనేది నేను అడగను నాన్న అని చెప్పాడు. ఇక నేను దానికి అది కూడా రైటే కదా అని చెప్పేసి ఇంకా అదే ఇందాక మా అబ్బాయి హీరోగా నేను ప్రొడక్షన్ అంటే మా ఇద్దరి మధ్య అయితే ఆ తేడా కనబడలేదు సార్. మేము అతను హీరోగానే పని చేసుకున్నాడు, నా సైడ్ ప్రొడక్షన్ చేసుకున్నాను. మీ బంధువుల్లో ఎవరైనా చెప్పారా మీ అబ్బాయి బాగా యాక్ట్ చేశాడు, పురుష సినిమా రిలీజ్ అయింది కదా? చాలామంది చెప్పారు సార్. మాకు అంటే దగ్గర ఒక 10,000 మంది మొన్న అంత ర్యాలీ బైక్ అదంతా పెట్టి కార్ల మీద ఊరేగింపు చేయడం జరిగింది. ఒక 500 లీటర్ పాలతో పాలాభిషేకం చేశారు. వాళ్ళ అమ్మ అయితే ఆపకుండా ఏడుస్తూనే ఉంది. మాకు చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే జనరల్ మా పల్నాడు వాళ్ళు అంటే దేశమైన అంతే పెంచుకుంటారు, అదేవిధంగా ప్రేమైన అంతే పెంచుకుంటారు సార్. ఎవరి మీద? కారంపొడా? కారంపొడి సార్, పల్నాడు. మాకు నేను చాలా హ్యాపీగా ఉంది సార్. నిన్న జరిగింది మొత్తం వరుసగా 4 ఆటలు చూశాను నేను. 4 ఆటలు చేయడానికి కారణం ఏంటంటే మా పిల్లగాళ్ళని కంట్రోల్ చేయడం కోసం నేను అతను థియేటర్ అతను బతిలాడితే నేనే ఉన్నాను 4 ఆటల దగ్గర. నిన్న చాలా ఎంజాయ్ చేసాం సార్. అంటే మా అబ్బాయిని ఆ స్టేజ్కి తీసుకొచ్చిన డైరెక్టర్ గారికి, పోతే ఆడియన్స్కి, మీకు అందరికీ రుణపడి ఉంటాం సార్. మేమైతే నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు మా అబ్బాయి బాగా చేస్తాడని, కానీ మా అబ్బాయికి ఇంత పేరు వస్తుందని అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో కొద్ది గొప్ప పర్లేదు అనుకున్నాం, కానీ పర్వాలేదు, బాగా చేశాడు. కోటేశ్వర్ గారు, మీరు ఏమన్నా క్యామియో చేయాలని ఏమన్నా అనుకున్నారా ఈ సినిమాలో? అంటే ఎలాగైనా మీ కోరిక కదా క్యామియో అంటే సినిమాలో. ఈ సినిమాలో డైరెక్టర్ గారికి ఏమైనా చెప్పారా, నేను ఒక సీన్లో ఇలా కనబడి వెళ్తా లేదంటే ఎక్కడైనా అలాంటి టాక్ వచ్చిందా? లేదు సార్, అట్లేం లేదు. నేను ఇంకొకరి సినిమా కనపడేవాడిని, మా అబ్బాయి సినిమా కాబట్టి నేను కనపడాలనుకోలేదు. నెక్స్ట్ సినిమాలైనా కనబడాలని నెక్స్ట్ ఇంకెవరితో తీస్తే కనపడతా సార్. అది ఇంకా కనపడాల్సి వస్తే నాకు తీరని కోరిక ఏంటంటే నాకు కూడా కిటికీ సీన్ పెడితే ఉంటుంది కుదిరితే, అది కానీ ఏదైనా పాసిబిలిటీ ఉంటే దానికే అదేదో అడుగుతా సార్ నేను. కసిరెడ్డి గారు, మీ ఫ్రెండ్ సర్కిల్ అంటే మీరు చాలా కాంచి ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఈ సినిమా రిలీజ్ తర్వాత మీ సర్కిల్లో నుంచి కానీ ఇండస్ట్రీ పెద్దల నుంచి కానీ వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏమన్నా ఉందా? మా ఫ్రెండ్స్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఎక్కడ ఇది ఒక కొత్త డైరెక్టర్ తీసిన సినిమాలా అనిపించలేదు, ఏదో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక డైరెక్టర్ తీసిన సినిమాలాగా ఒక పెద్దగా టేకింగ్ అనేది అంతా కూడా చాలా బాగుందని చెప్పి మా ఫ్రెండ్స్ చెప్పారండి. అలాగే ఇందులో వీళ్ళకి ఎవరైతే 3 క్యారెక్టర్లు ఉన్నాయో గెటప్లతో వాళ్ళకి కొన్ని నిక్ నేమ్స్ పెట్టానండి. ఆ నిక్ నేమ్స్ ఎవరియో కదా మా ఫ్రెండ్స్వే. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి బేసిక్గా. అంటే చిన్నప్పుడు స్కూల్ టైంలో ఉన్నప్పుడు వాళ్ళని
ఒకరికొకరు ఫ్రెండ్స్ పిలుచుకుంటారు కదా, కొంచెం నల్లగా ఉండండి బొగ్గు అని. అలా అలా మా ఫ్రెండ్స్‌కి ఉన్నటువంటి చిన్నప్పుడు మేము సరదాగా పిలుచుకునే మాటలు. అప్పుడప్పుడు స్కూల్‌లో ఉన్నప్పుడు సరదాగా ఉండే వాటిని నేను జ్ఞాపకం పెట్టుకుని వాటిని రాశాను. వాళ్ళైతే మాత్రం నిజంగా అంటే వాళ్ళకి తెలీదు ఈ ఇష్యూ. నేను ఇలా వాళ్ళ క్యారెక్టర్స్ అంటే వాళ్ళ పేరు నిక్‌నేమ్స్ యూజ్ చేశానని. వాళ్ళు నిజంగా చూసి షాక్ అయ్యారు. తర్వాత నాకు ఫోన్ చేశారండి. అంటే చాలా సినిమా అయితే చాలా బాగా నచ్చింది. నువ్వెప్పుడొస్తావో చెప్పు, ఇక్కడ అరేంజ్‌మెంట్లు చేస్తా అని. ఊరేగింపు అలా ఏమన్నా పెట్టమంటావా అంటే, ఏమొద్దు, డైరెక్ట్‌గా ఇంటి దగ్గర గేట్ దగ్గర దిగి లోపలికెళ్తాను అని చెప్పానండి. నాకు చాలా హ్యాపీ. అంటే కచ్చిరెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. అసలు సినిమాలో you అండి, చాలా thank you. అదిరిపోయింది అసలు మీ క్యారెక్టర్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి అని అంటే ఇందులో ఎక్కువగా డైవర్స్ గురించే చూపించారు. అవును. అంటే ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయిని కొట్టినా, అబ్బాయి అమ్మాయిని కొట్టినా ఇప్పుడున్న జనరేషన్లో డైవర్స్ అనేది కామన్ అయిపోయింది. అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రిలేషన్ స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే ఏం చేయాలి అని అంటే మీ ఉద్దేశంలో ఏం చెప్పాలి? నాకు తెలిసి కాంప్రమైజ్ అంతే, ఏముండదు. ఒకటి నువ్వు కాంప్రమైజ్ అవ్వాలి, లేదా అమ్మాయి కాంప్రమైజ్ అవ్వాలి. కాంప్రమైజ్ అనేది అయితే నేర్చుకోవాలి ఫస్ట్. అంటే ఓన్లీ నాట్ మ్యారేజ్. అదా అయితే ఇంకా మరి ఇంకా లాయర్ని అడగాలి. లాయర్ని అడగాలి అంటే నేనేదో చెప్తాను కానీ ఫైనల్గా అయితే లాయరే చెప్తారు. లాయర్ గారు ఏంటమ్మా ఇంకా అవదమ్మా అన్నీ పని అవని విషయాలు ముందే చూసుకోవాలి, కొట్టిదాకా తెచ్చుకున్నాం అంటారు. ఇప్పుడున్న సమాజం నీకు తెలుసు కదా. కసిరెడ్డి గారు, ఇది ఫైనల్ అండి క్వశ్చన్. ఓకే ఓకే చెప్పండి. కసిరెడ్డి గారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పారు కదా, రాజావారు రాణివారు. అవునండి, అవును. అప్పటి నుంచి మంచి ఫేమస్ అయ్యారు, బ్యాక్ టు బ్యాక్ కమెడియన్గా సినిమాలు తీస్తున్నారు. అవును సార్. అయితే మీరు ఇండస్ట్రీకి వచ్చింది ఒక మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని చెప్పి Yeah, వచ్చారు, అవునండి, పీజీ కూడా చేశారని చెప్పి చెప్పారు. డిప్లొమా ఇన్ మ్యూజిక్. కానీ ఎందుకు యాక్టింగ్ ఫీల్డ్లోకి వచ్చారు? అంటే దాంట్లో అవకాశాలు రాక, లేదంటే అలానేమి లేదండి. బేసిక్గా నేను మా టీవీలో మాకు బుజ్జి గారు అని ఉండేవారు, మాకు దూరపు చుట్టం. ఆయన ఉన్నప్పుడు నేను అందులో వర్క్ చేసేవాడిని. సూపర్ సింగర్ 9కి అబ్జర్వేషన్ టీంలో చేసేవాడిని. ఆ టైంలో కొన్ని ఇంటి దగ్గర రెగ్యులర్ సినిమా కష్టాలు చెప్పుకుంటే ఎలా ఉంటుందో ఆ టైప్లో మనకి ఇంటి దగ్గర ఏదో ప్రాబ్లమ్స్ వస్తే నేను ఇంటికి వెళ్ళిపోయా. తిరిగి వచ్చే టైంకి అన్నీ మారిపోతాయి, కాలిక్యులేషన్స్ ఈక్వేషన్స్ అన్నీ వేరే అయిపోతాయి. ఆ టైంలో నాకు అంటే మనకి సరైన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉండాలి. అలా ఇప్పుడు నా ఫ్రెండ్ రవికిరణ్ కోలా, ఇప్పుడు రౌడీ జనార్దన డైరెక్టర్, వాడు ఆ రోజు ఏం చెప్పాడంటే, నీకు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనుకుంటే ఎప్పుడన్నా అవ్వచ్చు, ఆర్టిస్ట్ అయ్యే అవకాశం మాత్రం చాలా తక్కువ మందికి వస్తుంది, అది చాలా అదృష్టం ఉంటే వస్తుంది. సో ఇప్పుడు నేను ఉన్నాను కాబట్టి ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ చెయ్యి, నీకు ఖచ్చితంగా దీని తర్వాత వెనక్కి చూసుకునే అవకాశం అయితే ఉండదు అని ఆ రోజు ఆడు ఎంకరేజ్ చేసి చెప్పడం వల్ల నేను ఈరోజు ఇక్కడ వరకు వచ్చా. ఆ ఫస్ట్ సినిమా కూడా వాడే డైరెక్టర్ కాబట్టి ఒక రకంగా చూసుకోవాలంటే నేను చాలా లక్కీ. ఎందుకంటే మా ఫ్రెండ్ డైరెక్టర్ అవ్వడం వల్ల అంత పెద్ద క్యారెక్టర్ చాలామంది వద్దన్నారు కూడా ఆ టైంలో. అందులో ఉన్న వాళ్ళు ఏంటంటే కొత్త వాళ్ళు కదా, ముందు ఏం చేయలేదు, నాకు అనుభవం లేదు. ఎందుకంటే అసలు అప్పుడు నాకు సంబంధం లేని సబ్జెక్ట్ అది. సో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అంటారు, మనోడు ఏం చేయలేదు, కనీసం షార్ట్ ఫిల్మ్స్ చేయలేదు, ఏం చేయలేదు, సడన్గా తీసుకొచ్చి నువ్వు అంత పెద్ద క్యారెక్టర్ పెడితే ఏంటంటే అప్పుడు ఎక్కడన్నా డైరెక్టర్ బిలీవ్ చేస్తే ఏదన్నా చేయగలడండి. సో ఆ రోజు ఆడు నన్ను బిలీవ్ చేశాడు, ఈరోజు నన్ను ఇక్కడ కూర్చోబెట్టాడు. ఎందుకంటే ఆ రోజు వాడు ఆర్టిస్ట్, నేను చేయించుకోగలను, డైరెక్టర్ అనేవాడు ఏదన్నా చేయించుకోవాలి, కాకపోతే ఒక 4-5 టేకులు ఎక్స్ట్రా అవుతాయి అంతే. సో ఆ రోజు వాడు సపోర్ట్ చేయడం వల్ల నేను ఈరోజు ఇక్కడ కూర్చున్నాను. పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ సార్. సార్ ఏం లేదు, ఇందాక నాన్నగారు యాక్టింగ్ చేస్తా ఉంటే కిటికీ సీన్లు ఉంటే చేస్తాను అన్నాడు ఆయన, నాన్నగారు. సార్ అటువంటిది ఆయనే ఇంత రొమాంటిక్గా ఉన్నప్పుడు మీకు ఒక అమ్మాయితో లిప్లాక్ ఉన్నప్పుడు నాన్నగారు ఉంటే నేను చేయను అని ఎందుకు అన్నారు? ఏంటి, ప్రతి కొడుక్కి నాన్నగారి ముందు రొమాన్స్ చేయటం కష్టమే, అది యాక్టింగ్ అని తెలుసు, రొమాన్స్ అంటే యాక్టింగే. మీరు సత్యానంద్ గారి దగ్గర చేశారు, అన్నీ ఉన్నాయి, ఎందుకు అట్లా అన్నారు? ఒక యాజ్ ఆర్టిస్ట్గా చెప్పండి ఇది. సరే ఆర్టిస్ట్గా అంటే సార్ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్నగారి నేను ఎక్కడైనా కూర్చున్నాక నాన్నగారు వచ్చినప్పుడు లేకపోవడం నాకు అలవాటు. అలాగే అంటే అది సీన్ అని కాదు సార్, షూట్ మొత్తంలో కూడా చాలా కొన్ని చోట్ల నేను ఇబ్బంది పడిన చోట నాన్నగారే అర్థం చేసుకొని లేచి వెళ్ళిపోయేవాళ్ళు. ఏదో నాన్నగారు అంటే అదొక రెస్పెక్ట్ సార్. అది అంటే అది ఎలా ఉంటుందంటే సార్, కసిరెడ్డి అన్నోళ్ళతో మాట్లాడేటప్పుడు ఎరా అనేది వచ్చినా కానీ ఎందుకో నాన్నగారిని చూసినప్పుడు ఒక ఇంత పెద్దవాళ్ళని ఎరా అన్న, అది మేబీ క్యారెక్టర్ అయి ఉండొచ్చు, అదో రెస్పెక్ట్ అలా ఉండిపోతుంది సార్. అది
సార్ సినిమాకి ఆల్ ద బెస్ట్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. సూపర్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ ఇప్పటి వరకు వెయిట్ చేసి ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ చేశారు. అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు.